హాయ్ సిస్టర్. హాయ్ రంజిత్ బాబు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్సా? ఎందుకు? ఎప్పుడూ మంచుకొండలా ఉండే నీలో ఒక ఫైర్ చూశాను. ఒక మామూలు మనిషిలో అలాంటి ఫైర్ జనరేట్ అయ్యిందంటే అది ఊరికనే జరగదు. దానికి ఒక కారణం ఉంటుంది. ఆ మనిషిని మరొక రూపానికి మార్చుకుంటూ తీసుకువెళ్తుంది. అలాంటి గొప్ప ఫైర్ నీలో జనరేట్ అయింది కదా, అందుకే కంగ్రాట్స్ చెప్పాలనిపించింది. అయ్యో, ఇలా మీరు మాట్లాడకండి రంజిత్ బాబు. నా బతుకు నేను కాపాడుకోవడానికి ఆడిన మాటలే తప్ప ఇది ఎవరి మీదో సాధించిన విజయం కాదు. అఫ్కోర్స్ యువర్ రైట్. బట్ మీలాంటి అమ్మాయిలందరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి తమలో తామే ముడుచుకుపోతూ ఉంటారు. ఎదురుగా వచ్చే అడ్డంకుల్ని దాటడానికి ఇష్టపడరు. ముంచుకొచ్చే ముప్పుని ఎదిరించకుండా ఆగిపోతుంటారు. కానీ నువ్వు ఇన్నాళ్లుగా ఉన్న నీ రూపాన్ని మార్చుకున్నావు. నీ వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకున్నావు. అందుకే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. అందుకే అప్రిషియేట్ చేశాను. మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోకపోవడమే మంచిది బాబు. నేనెవర్ని బాధ పెట్టడానికి ఏది మాట్లాడలేదు. నా బంధం కేవలం నా భర్తతోనే కాదు, ఈ కుటుంబంతో కూడా. నా ఉనికిని కాపాడుకోవడానికి నేను మాట్లాడాల్సి వచ్చినా ఈ కుటుంబ గౌరవం కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీదుంది. గుడ్ గుడ్. యు ఆర్ సో రెస్పాన్సిబుల్ అండ్ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ బాబు. నిలవని కొత్తగా ఈ ఇంట్లోకి ఈ టాయ్ ఎక్కడి నుంచి వచ్చింది? తారక్ తారక్, అది నాదే, ఇటివ్వు. నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? ఇలాంటి అలవాట్లు అంటే ఎలాంటి అలవాట్లు? అంటే ఈ వయసులో ఇలాంటి బొమ్మలతో ఆడుకునే అలవాటు. బేసిక్గా నాకు ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. ఆ ఆట బొమ్మలు ఒక్కోసారి చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు. పరిస్థితులను బట్టి బొమ్మల సైజులు మారుతూ ఉంటాయి, అంతే. గివ్ ఇట్ టు మీ. వీడి వాల్ పోస్టర్ వేరు, ఆ వాల్ పోస్టర్ వెనక ఉన్న సినిమా వేరు. నేను చెప్పాను కదా నిలవేణి, వీడి ముఖం వెనుక మనకు తెలియని ఏదో ఇంకో స్టోరీ ఉంది.
రంజిత్ 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 తారక్ సార్, ఆ విషయం గురించి వదిలేయండి. పదే పదే ఒక మనిషిని మనం నెగిటివ్గా చూస్తే అతని గురించి నెగిటివ్గానే ఆలోచించడం మొదలు పెడతాం. ఏంటి రోజు ఇంకా మన పని మనిషి మేడం దర్శనం కాలేదు? మీకేమైనా కనిపించిందా? లేదు హరిత, రోజు ఉదయమే ఇంటి పనులన్నీ చేసుకుంటూ కనిపించేది. ఈ రోజు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆవిడ గారు ఇప్పుడు కోడల్నని కొండచిలునని ఏవో కొత్త కొత్త నాటకాలు ఆడుతుంది కదా, ఆ నాటకంలో భాగమేమో ఇప్పటి వరకు మనకు కనిపించకపోవడం.